కలవడానికి మెయిన్ రీజన్ నిన్నటి నుంచి నిన్న ఈవినింగ్ నుంచి ఆడియన్స్ రియాక్షన్స్ మేము చూస్తున్నామండి. వేరేజ్ టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ కానీ మాకు వచ్చే మెసేజ్లు కానీ సో ఈరోజు మీ అందరినీ కలవడానికి మెయిన్ రీజన్ మాకు నిన్నటి నుంచి వస్తున్న రెస్పాన్సెస్, టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయి. నిన్న నైట్ సంధ్యాకి వెళ్ళాం, నిన్న సాయంత్రం ఫస్ట్ షోకి సంధ్యా థియేటర్కి వెళ్ళాం, అండ్ నైట్ ఏఎంబి షోకి వెళ్ళాం, అండ్ ఏట్రియం మాల్ షోకి వెళ్ళాం. ఆడియన్స్ నవ్వుతుంటే కడుపు నిండిపోతుందండి. చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది. బేసిక్గా ఇది వర్డ్ ఆఫ్ మౌత్ మూవీ. సో ఒకరు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతే ఇంకొకరిని తీసుకొని వచ్చి ఆ సినిమా థియేటర్లో ఆ సినిమా చూడాలనుకుంటారు. సో ఆబ్వియస్లీ మీ ముందు నుంచే అనుకునింది ఇట్స్ ఎ క్లీన్ కామెడీ. పెద్ద ఆలోచించనక్కర్లేదు. వచ్చి ఒక 2.5 గంటల సేపు నవ్వుకున్నామా, హ్యాపీగా ఎంజాయ్ చేసామా, ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసామా, వెళ్ళామా అన్న థింగే. సో ఆబ్వియస్లీ ఇలాంటి సక్సెస్ మాకు ఇచ్చిన ఆడియన్స్కి, తెలుగు ప్రేక్షకులకి మేము థ్యాంక్స్ చెప్పుకోవాలి కాబట్టి, అండ్ మా ఫర్దర్ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏముంటాయో చెప్పుకోవాలి కాబట్టి వచ్చాము. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫర్దర్ యాక్టివిటీస్ ఉంటాయి, సక్సెస్ మీట్ ఉండబోతోంది. దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. బిఫోర్ దట్ అందరూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ అన్న జస్ట్ థ్యాంక్స్ చెప్పారు దా. Thanks to the audience అండి. సో వీఆర్ సీయింగ్ ద నెంబర్స్, ఇట్స్ రియలీ కమింగ్ గుడ్. నిన్న సాయంత్రం నుంచి బాగా పికప్ అయింది, అండ్ ఇవాళ కూడా నెంబర్స్ అంతా చాలా బాగా వస్తుంది, వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ మూవీ. ఈ నెక్స్ట్ మా లైన్ ప్రొడ్యూసర్ అండి శ్రీహరి. ఆల్మోస్ట్ నా తర్వాత అని కూడా చెప్పను, నాకన్నా ఎక్కువ కష్టపడ్డ వ్యక్తులు ఇద్దరండి. హర్ష మై అసిస్టెంట్ డైరెక్టర్, అండ్ మా లైన్ ప్రొడ్యూసర్ శ్రీహరి. దా. హలో అండి, ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, అండ్ సినిమాని ఎంతోగా సపోర్ట్ చేస్తున్న డిజిటల్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. రావు గారి ర్యాంపేజ్ అంటున్నారు, అండ్ లాఫ్ బస్టర్ అంటున్నారు, లాఫింగ్ థెరపీ అంటున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ నిన్న థియేటర్స్కి వెళ్ళామండి, అల్టిమేట్గా నవ్వుతున్నారు అసలు. సార్ ఒక సీక్వెన్స్ ఉంది సార్, మీరు డ్యాన్స్ వేస్తూ ఉంటారు, విజిల్స్ సార్, అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి చిన్నదానికి నవ్వుతున్నారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అలాంటి వాటికి కూడా నవ్వుతున్నారు. సో హ్యాపీ. ఇది వర్డ్ ఆఫ్ మౌత్గానే వెళ్తుందండి. స్లోగా కలెక్షన్స్ కానివ్వండి, బుకింగ్స్ కానివ్వండి, అన్నీ పెరుగుతున్నాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ మారుతినగర్ సుబ్రహ్మణ్యం మీద ఉండాలని కోరుకుంటున్నాను. తబితా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా 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 ఇక్కడ ఉన్నింది సినిమా, ఇక్కడ దాకా తీసుకెళ్ళి ప్రజలందరికీ చూపిస్తున్నారండి. యు ఆర్ ద వన్ హూ ఈస్ టేకింగ్ ఫార్వర్డ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ మీ అందరి ముందుకి వచ్చిందంటే అది కేవలం తబితా గారి వల్లే. షీ స్టూడ్ బిహైండ్ అస్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మ్యూజిక్, మేడం అంతే సాంగ్, నేనే సుబ్రహ్మణ్యం సాంగ్ అన్నిట్లో చాలా వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్, మంచి మ్యూజిక్ ఇచ్చావు, టూ గుడ్. అండ్ అంకిత్, రమ్య, ఇంద్రజ గారు ఒక సీక్వెన్స్ ఉంటుందండి, పర్ఫార్మెన్స్ అల్టిమేట్. థియేటర్ మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంది. వెరీ నైస్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన రావు రమేష్ గారు పర్ఫార్మెన్స్ గురించి చెప్పేంత గొప్ప స్థాయి నాకు లేదండి. సార్, వీ లవ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ఎంటర్టైనింగ్ ఆడియన్స్ సో వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ మూవీకి నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఈ మూవీకి
నాకు షూట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే లొకేషన్లో కానీ నాకు రావు రమేష్ గారు ఎంత ప్లస్ అయ్యారు. ఆఫ్టర్ షూట్ నాకు అంత ప్లస్ అయిన వ్యక్తి అండ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కళ్యాణ్ అండ్ కళ్యాణ్కి నాకు ఉన్న అండర్స్టాండింగ్. దీనివల్లే ఇప్పుడు మీరు వింటున్న మేడం సార్ మేడం అంతే కానీ లేదంటే ఆర్ఆర్ కానీ అంత బాగా వచ్చింది అంటే ఇంటర్వెల్ సీక్వెన్స్కి మెసేజ్లు, ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్కి అయితే ఊగిపోతాను థియేటర్. ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇచ్చిన కళ్యాణ్ దా. సో నమస్తే అండి అందరికీ. అంటే మేము మూవీ చేస్తున్నప్పుడు లైక్ ఇప్పుడు శ్రీహరి అనే వీళ్ళందరూ మీ వరకు ఎంత తీసుకురావడానికి ఎంత కష్టపడ్డా, మేము చాలా వెరీ మచ్ టు ద కంటెంట్. ఇంట్లో కూర్చొని మ్యూజిక్ ఇవన్నీ చేస్తున్నప్పుడు చాలా ఐడియాస్ త్రో చేసుకుంటూ ఉంటాం. అండ్ మాకున్న హ్యాపీనెస్ లైక్ ఒక్కొక్కళ్ళని అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారన్న ఎనర్జీ కంటే మేము ఒకటి అనుకొని చేసాము, అనుకున్నది నిజమైనప్పుడు ఇట్లాంటివి ఒక 10-15 చేయొచ్చేమో అని అంటే లైక్ అంటే అంత కాన్ఫిడెన్స్, అట్లాంటి ఒక ఐడియాస్ అంత ధైర్యంగా ముందుకెళ్తాయి ఇంకా మా నుంచి. అండ్ అదంతా థియేటర్లో అట్లా స్మైల్స్లో అట్లా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు అసలు భలే వర్కౌట్ అయిందన్న ఐడియా ఇది అని ఒక ధైర్యం. అండ్ ఇక్కడ నుంచి చాలా సినిమాలకి అంత కొత్తగా ఆలోచించుకునే విధానం మాలో అందరికీ ఆడియన్స్ ఇస్తున్నారు. నిన్న నైట్ ఏటీఎం మాల్కి లైక్ వెళ్తున్నప్పుడు అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇక్కడ ఇంకెక్కడ అవుతున్నారు కదా, ఇంకెక్కడేమైనా అవుతున్నారు కదన్నా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మేము. సినిమా ఒక మేము ఆర్ఆర్ చేసి ఒక 100 సార్లు చూసుంటామేమో. వాళ్ళందరూ నవ్వుతుంటే నేను కూడా నవ్వుతూనే ఉన్నాను. నేను ఏంటన్నా ఇంట్లో ఇన్ని రోజులు ఇంత నవ్వలేదు అని చెప్పేసి నేను అక్కడ అనుకుంటున్నా. ఐ థింక్ దట్స్ అ వైబ్, దట్ ఎంటైర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే అదేనేమో. మాకు జనాల్లో అసలు ఎంత రియాక్ట్ అవుతున్నారంటే అసలు చాలా రిలీఫ్ అనిపించింది. కానీ పడుకుంది 3-4 గంటలే రాత్రి అంతా. అసలు ఎవరు ఏమంటున్నారు మెసేజ్లు అన్నీ చూసుకుంటున్నాం. బట్ చాలా రిలాక్స్డ్గా ఉంది. ఒక 2 రోజులు పడుకున్నంత హ్యాపీగా ఉంది, రిలాక్స్డ్గా ఉంది చెప్పాలంటే. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరున థ్యాంక్ యూ. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడియా క్రాఫ్ట్ అవ్వటం కానీ అది అలా ఫామ్ అయినప్పుడు కానీ మాకు ఇన్ఫిలింలో చాలానే సింక్ ఉండాలి. అండ్ అది త్రూఅవుట్ ద టీమ్ అది ఉంటుండేది. అంటే చూపించినప్పుడు ఒక్కొక్క లైక్ ప్రొడ్యూసర్స్ నుంచి ఇట్లా పాస్ అవుతున్నప్పుడు ఐడియా కూడా నేను అన్న రూమ్లో ఎంత ఎగ్జైట్ అవుతున్నామో అది అందరి నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఐ థింక్ అక్కడే సగం మేమందరం ఎంజాయ్ చేసాం సినిమా. అండ్ అదే నిజం అవుతుంది బయట అంతే. మేము ఇక్కడ ఎంజాయ్ చేయలేదంటే అసలు అది నిజం కాదేమో. దట్స్ వాట్ ఐఎమ్ బిలీవింగ్. ఇంకా ఫర్దర్ సినిమాలకు కూడా ఐ థింక్ ఇది ఒక చాలా కొండంత ధైర్యం అంతే. సో నేను ఇందులో ఉన్న లైక్ యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ మాత్రం చెప్పుకోలేను సార్ అంతే. మీరు అడిగిందే సార్, మీరు లోపల మీరు అడిగారు, ఇస్తున్నాం సార్ అంతే. లైక్ ఐ థింక్ అంతకు మించి అక్కడ ఏం వండర్ జరగలేదు. ఇట్స్ ఆల్వేస్ అబౌట్ విజువల్ అడుగుతుంది లైక్ సార్ పర్ఫార్మెన్సెస్ కానీ అసలు లైక్ బ్యూటిఫుల్. అండ్ అసలు నాకు ఐ ఫీల్ సో మచ్ హానర్డ్ ఫర్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ చాలాసేపే మాట్లాడా బట్ లైక్ ఇంకా పేలుతూనే ఉన్నాయి డైలాగులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్. మీరు వర్డ్ ఆఫ్ మౌత్ని క్యారీ చేసిన విధానం కానీ అండ్ ప్రెసెంట్ డిజిటల్ మీడియా నిజంగా అసలు రెస్ట్లెస్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రమ్య పసుపులేటి ఖచ్చితంగా తెలుగు అమ్మాయి పిలుస్తా రమ్య. సో ఖచ్చితంగా తెలుగు అమ్మాయే కావాలి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బెటర్ అవుతుంది అనేసి చాలా మందిని ఆడిషన్స్ చేసాం. తను వచ్చింది, ఆడిషన్ ఇచ్చింది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఉంది తెలుగు అమ్మాయి. ఫస్ట్ ఏదో కలర్స్ వేసుకోండి ఇలాగే. బట్ ఇంకొంచెం మేకఓవర్ చేయాలని చెప్పి లుక్ టెస్ట్ అంతా చేసాం. ఇట్స్ ఐ మీన్ పర్ఫార్మెన్స్ విషయంకి వస్తే తన పర్ఫార్మెన్స్కి ఇప్పుడు ఆడియన్స్ అందరూ నవ్వుతున్నారు. దట్ ఈస్ మా మెయిన్ ఇంటెన్షన్. అది బాగా వర్కౌట్ అయింది. అండ్ మేడం అంతే అనేది చాలా ప్లస్ అయింది. సో ఇంకొక తెలుగు హీరోయిన్ దొరికినట్టే. రమ్య. థ్యాంక్ యూ సార్, దట్ వాజ్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. అందరికీ నమస్కారం. ఇక్కడున్న మీడియా వాళ్ళకి, ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటిదాకా మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు.
అండ్ సోషల్ మీడియాలో సిన్స్ ద మూవీ హ్యాస్ రిలీజ్డ్ అసలు ఓపెన్ చేస్తే చాలండి మై ఎంటైర్ పేజ్ హ్యాస్ బ్లోన్ అప్ లైక్ అంత రెస్పాన్స్ ఉంది ఈ మూవీకి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ దట్ బజ్ ఫర్ మీ విత్ మై క్యారెక్టర్. అండ్ ఆల్సో మేడం సార్, మేడం అంతే థియేటర్లో చూస్తే ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎవ్రీ వన్ దట్ చూసే వాళ్ళందరూ అది చూసి నాకు పిక్చర్స్ పెడుతున్నారు. అండ్ నా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు సినిమా హిట్ అంట కదా. అంటే మీ ఫ్రెండ్స్ నుంచి వినడం వేరు కదా, లైక్ యూ జస్ట్ ఫీల్ మచ్ హ్యాపియర్. అండ్ యూ should like definitely watch this movie. And thank you Kalyan garu for giving me wonderful song. I will cherish it for the rest of my life. And idanta obviously like without Tabitha ma'am we couldn't be here. And thank you so much ma'am. And Rao Ramesh garu, obviously like I shouldn't even be saying this, but sir Rao gar rampage social media lo literally like it's trending everywhere sir that you're killing it ani. So I'm blessed to work in this project besides him. And Indraja garu, you guys will love her dance. I don't know if I can say that right. సో మ్యామ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది అసలు, ఓ మై గాడ్, లైక్ మొన్న ప్రీమియర్లో చూసి ఐ వాజ్ లైక్ లిటరలీ లైక్ దిస్. సో అంత అసలు క్రేజీ సీక్వెన్స్ అది, యూ గైస్ షుడెంట్ మిస్ ఇట్. సో ఇప్పటిదాకా చేసిన సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికి కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్. సో థ్యాంక్స్ టు ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఎవరినో మర్చిపోతున్నా కదా, ఎవరు, ఓ అంకిత్, హాయ్. సో అంకిత్ గురించి నేను ఎలా చెప్తానండి, లైక్ అంకిత్ ఉండగా ఐ విల్ ఆబ్వియస్లీ యాక్ట్ బెటర్. ఏం చెప్పాలో ప్రిపేర్ కాలే అంకిత్ నీ గురించి, సారీ, ఐఎమ్ కిడింగ్. But he always like supports me in everything, and I'm very blessed to have a friend like him and also a co-actor like him. So yeah, I think I'm done. So thank you everyone. అదే ఇంతకుముందు చెప్పినట్టే మా కొనిదెల దగ్గుబాటి అల్లు అర్జున్, నాకు ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. బేసిక్గా మనిషి చూడడానికి బాగుండాలి, కాకపోతే ఒక ఎడ్డితనం ఉండాలి. అండ్ అన్నిటికీ మించి రమేష్ గారి ముందు యాక్టింగ్లో నిలబడాలి. అది నిజంగా నాకు సెట్లోకి వెళ్ళేంత వరకు కూడా నాకు డౌటే. అంకిత్కి చెప్తూనే ఉన్నా, అంకిత్ చూసుకో బ్లాంక్ అవుతుంది. ఫస్ట్ థింగ్ బ్లాంక్ అవుతారు, ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఫస్ట్ థింగ్ బ్లాంక్ అవుతారు. బ్లాంక్ అయితే గాన్. అదే చెప్తున్నా, బ్లాంక్ అవ్వద్దు. బట్ సర్ప్రైజింగో షాకింగో తెలియదు కానీ ఫస్ట్ షాట్కే అర్థమైపోయింది ఎలా ఉండబోతుంది, ఆ సినిమా ఎలా ఉండబోతుందో, అర్జున్ సుబ్రహ్మణ్యం ఎలా ఉండబోతారో అర్థమైపోయింది. వీళ్ళిద్దరూ లేకపోయినంటే నాకు టార్చర్ మామూలుగా ఉండదు షూట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అంకిత్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్న డిజిటల్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, సినిమా చూసి మౌత్ టాక్ స్ప్రెడ్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓ పెద్ద తుఫాన్ వచ్చినా అండి, పెద్ద వృక్షానికి అది నిలబడిపోద్ది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఆ పెద్ద వృక్షం పక్కనున్న చిన్న మొక్క కూడా బెదరదండి. ఎందుకంటే ఆ వృక్షం పక్కనున్న వృక్షం అడ్డేస్తుంది ఆ గాలిని కానీ ఆ తుఫాన్ని కానీ. నా కెరియర్కి ఆ పెద్ద వృక్షం రావు రమేష్ గారండి. ఈరోజు నాకు వస్తున్న కాంప్లిమెంట్స్ కానీ, ఈరోజు నన్ను అందరూ చాలా బాగా చేసావు అన్నది, నేను ఆయన పక్కన ఆ 70mm స్క్రీన్లో సగం పంచుకోవడం వల్లే, ఆయన నాకు షూట్లో ఇచ్చిన స్పేస్ వల్లే. నేను ఇది ఆల్రెడీ చెప్పానండి,
నిజంగా ఆయన అంటే మనం ఎవరినన్నా తెర మీద చూసినప్పుడు ఒక ఆడియన్గా ఒక ఇష్టం ఇవన్నీ క్రియేట్ అవుతాయి, అబ్బా ఏం చేస్తున్నారు అసలు, ఇవన్నీ ఫీలింగ్స్ ఖచ్చితంగా మనలో ఉంటాయి. బట్ ఆయనతో పని చేశాక ఒక ఇష్టం డెవలప్ అయిపోయిందండి సార్. నేను షూట్ అయిపోయిన తర్వాత చాలా మిస్ అయ్యాను సార్ మిమ్మల్ని, నిజంగా చెప్తున్నా ఇది. బికాజ్ కంటిన్యూస్గా షూట్ చేసామండి మేము. అండ్ ఎప్పుడైతే షూట్ ఫటాఫటా అయిపోయింది, ఇంకా ఏదో తెలియని చిన్న వెళ్తుండేది, అంత కనెక్ట్ అయ్యాను సార్తో. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాను, మీరు సినిమా చూసి ఉంటారు ఆల్రెడీ. సినిమాలో నేను అతన్ని సుబ్రహ్మణ్యం అని పిలవాలి. అలా పిలుస్తూ 2-3 సీన్లో తెలియకుండా నాన్న అనేసేవాడిని. ఆ సీన్లో సుబ్రహ్మణ్యం అనాలి కానీ నాన్న అని వచ్చేసేది, దానివల్ల ఇంకో 1 మోర్ అయ్యేది. అంత కనెక్ట్ అయ్యేవాడిని. అండ్ సార్ నన్ను షూట్ అయిపోయిన ప్రతి రోజు ది వే హీ యూస్ టు గ్రీట్ మీ, అదొక ఈరోజు నువ్వు బాగా చేసావు అనడానికి ఒక చిన్న సంతకంలా అనిపించేది నాకు. నన్ను ఎంకరేజ్ చేయడానికి రోజు గ్రీట్ చేసేవారు. అసలు సార్ నన్ను గ్రీట్ చేసే విధానంతోనే అసలు ఏదైతే అన్నయ్య లక్ష్మణ్ బ్లాంక్ అవ్వద్దు అన్నారో, నాకు బ్లాంక్ అవ్వడానికి అసలు ఆ పరిస్థితే రాలేదండి. ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఆయన అంత కంఫర్ట్ ఇస్తూ, అంత స్పేస్ ఇస్తూ, బాగా చేద్దాం, సీన్ ఇంకా బాగుండాలి అన్నట్టు ఉన్నప్పుడు అసలు ఐ ఫెల్ట్ సో గుడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఐ కాంట్ టెల్ యూ హౌ హ్యాపీ మై పేరెంట్స్ ఆర్. రావు రమేష్ గారు పక్కన చేశారు. మా నాన్నకి వస్తున్న ఫోన్స్ కానీ, మా నాన్నగారు గవర్నమెంట్ టీచర్ అండి, ఆయనకు వస్తున్న ఫోన్స్ కానీ. సో ఐ ఫీల్ సో బ్లెస్డ్ ఫర్ దిస్. అండ్ కొంచెం టైం తీసుకుంటానండి. థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు నాకు ఈ మంత్ ఎంత స్పెషలో. చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి చాలామంది కారణం. నేను రీసెంట్గా చిరంజీవి గారిని కలిసి అదృష్టం దక్కిందండి నాకు. ఆయన కలిసినప్పుడు ఆయన అందరితో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి, కృతజ్ఞత అన్నది ఎంత ఇంపార్టెంటో, కృతజ్ఞతకి మించింది ఏమీ లేదు అని. అది చెప్తూ దేని పట్ల కృతజ్ఞత ఉండాలి అన్నది అసలు ఆ ప్రశ్నే అరైజ్ అవ్వకూడదు. పొద్దున్న లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత దిండుకు కూడా కృతజ్ఞతగా ఉండొచ్చు. అసలు మనిషిగా పుట్టడమే ఒక పెద్ద ఇది. దానికంటే మించిన కృతజ్ఞత, దానికి అంతకంటే పెద్ద కారణం ఏముంటుంది. ఈరోజు అంటే ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన మాటలు ఇవేయండి. ఈరోజు నా మనసు నిండా అది నిండిపోయి ఉందండి. అండ్ ఈరోజు నేను ఇక్కడ నుంచోడానికి చాలా మంది కారణం అండి. మీకు తెలుసు ఈ మంత్ దిస్ హ్యాస్ బీన్ సో స్పెషల్ ఫర్ మీ రైట్ ఫ్రమ్ కమిటీ కుర్రోళ్ళు August 9th నుంచి. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారండి, కష్టమా అదృష్టమా అని. మనకు కూడా చెప్పకుండా, కొన్నిసార్లు మనకు కూడా తెలియకుండా, మనం వాళ్ళని అడగకుండా ఎక్కడో మన గురించి ఒక మాట సాయంగా ఒక మాట చెప్తారు వాళ్ళు వెళ్ళి. అండ్ అది మనం అడగకుండా కూడా ఏ స్వార్థం లేకుండా మనకి మంచి జరగాలని వెళ్ళి మన గురించి ఒక మాట చెప్పడం ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళ మంచితనమే మనకు అదృష్టమేమో అని నేను నమ్ముతూ ఉంటాను గట్టిగా. నేను ఎంత కష్టపడినా వాళ్ళ మంచితనం నాకు అదృష్టం. అది తోడు లేకపోతే నేను ఈరోజు ఉండేవాడిని కాదు. నేను అలా నా లైఫ్లో నేను అడగకుండా, నాకు తెలియకుండా మాట సాయం చేసిన వాళ్ళు ఉండడం నా అదృష్టం అండి. అప్పు తీసుకున్నప్పుడు వడ్డీ కూడా లేకుండా, అరే నీ కుదిరినప్పుడు ఇవ్వరా అని డబ్బులు ఇచ్చిన స్నేహితులు ఉండడం నా అదృష్టం అండి. అసలు ఏ బాధపడకుండా, ఎప్పుడు లో ఫీల్ అవ్వకుండా చూసుకునే కుటుంబం ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ మాట కొన్నిసార్లు అది మాట సాయం కావచ్చు, కొన్నిసార్లు డబ్బు సాయం కావచ్చు, కొన్నిసార్లు భుజం తట్టి ధైర్యం ఇవ్వడం కావచ్చు. ఇలా నా లైఫ్లో చాలామంది ఉన్నారండి. ఒకానొక టైంలో నేను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అబ్బా ఇంకా మానేసి నేను జాబ్ చూసుకోలేమో అనుకున్న టైంలో నాకు కంటెంట్ ఎగ్జిక్యూటివ్గా పార్ట్ టైం జాబ్ ఇచ్చిన రామ్ తల్లూరి గారికి అండ్ నిహారిక గారికి, వాళ్ళ నా లైఫ్లో ఉండడం నా అదృష్టం అండి. అండ్ ఈ సినిమాకి మా అదృష్టం కవితా సుకుమార్ గారండి. ఆవిడ మంచితనం, మేము ఎంతో కష్టపడి సినిమా చేసాము, అది అందరికీ తెలుసు, అందరూ కష్టపడి సినిమా చేస్తారు. బట్ ఈ సినిమాకి మా అదృష్టం ఈవిడ మంచితనం మాకు అదృష్టం. అండ్
ఎంత కష్టపడి ఒక కొండపైకి ఎక్కినా అండి, ఎస్పెషలీ ఇలాంటి అన్కన్వెన్షనల్ ఇండస్ట్రీస్లో, ఇప్పుడు వేరే వేరే చోట్ల అయితే నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తే రావాల్సిన మార్కులు ఖచ్చితంగా వచ్చేస్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, నువ్వు ఎంత బాగా చేసినా రావాల్సిన రిజల్ట్ అన్నది చాలా వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సో ఎంత కష్టపడి కొండపైకి ఎక్కి ఏం చేసినా ఒక పాయింట్ వస్తుందండి. ఆ పాయింట్లో నువ్వు ఏమీ చేయలేవు. ఒక పాయింట్ దగ్గర ఎవరో ఒకళ్ళు ఆల్రెడీ ఆ కొండపైన ఉన్నవాళ్ళు నీ కిందకి చెయ్యి అందించి పైకి లాగాలి. ఆ చెయ్యి మాకు అందించింది తబితా సుకుమార్ గారు. ఈరోజు ఈ సినిమా స్థాయిలో ఉండడానికి కారణం, మళ్ళీ చెప్తున్న, రామ్ చరణ్ గారి ట్రైలర్ లాంచ్ చేయడం కానీ, సుకుమార్ గారు కానీ, అల్లు అర్జున్ అన్న కానీ వచ్చి సినిమాకి బస్ క్రియేట్ చేయడం, ఇంత జనాల్లోకి సినిమాకి వెళ్ళడానికి కారణం తబితా సుకుమార్ గారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా కెరియర్లు సెట్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, టెక్నీషియన్స్, సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి అన్న సెట్లో అసలు ఎంత జోవియల్గా, జనరల్గా సినిమాటోగ్రఫర్స్ కొంచెం ఏదైనా అటు ఇటు అయితే ఫ్రస్ట్రేటెడ్గా అది ఉంటారు, బట్ ఆయన అసలు ఎంత జోవియల్గా ఉంటూ, ఆయన ఫ్రస్ట్రేట్ అయినా జోవియల్గానే ఉండేది. అసలు ఈజ్ టు మేక్ ఎవ్రీబడి, అసలు బాలరెడ్డి అన్న లక్ష్మణ్ అన్న డ్యూయో ఇద్దరు, అసలు వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉండేది సెట్ మీద, చాలా బాగా అనిపించేది. అండ్ దెన్ మై ప్రొడ్యూసర్స్, పీబీఆర్ సినిమాస్ త్రిమూర్తులు అంటూ ఉంటామండి, ఋషి గారు అండ్ ప్రసాద్ గారు, బుజ్జి గారు, అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గోపాల్ గారు కూడా. వీళ్ళు సినిమాని స్టార్ట్ చేసిన విధానం అన్కాంప్రమైజింగ్గా, అసలు మనం ఎక్కడా తగ్గేది లేదు క్వాలిటీలో అన్నట్టు తీసిన విధానం. అండ్ కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మోహన్ అన్న వచ్చి ఆ సినిమాని ఆదుకున్న విధానం. మోహన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద వే యూ స్టెప్డ్ ఇన్ అండ్ ద వే యూ అక్కడి నుంచి, అంటే ఒడిదుడుకులు ప్రతి సినిమాకి ఉంటాయండి, అలాగే ఈ సినిమాకి కూడా ఉంటాయి. అండ్ మధ్యలో ఎలక్షన్స్ రావడం, ఫండ్ వాట్ ఎవర్ ఎగ్జాక్ట్గా క్లియర్గా తెలీదు, బట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండి దట్ సంబడి లైక్ మోహన్ అన్న స్టెప్డ్ ఇన్. అండ్ ఈ సినిమా ఈరోజు ఆ బ్రేక్, చిన్న బ్రేక్ వచ్చిన తర్వాత కూడా అంతే శరవేగంగా మళ్ళీ ముందుకెళ్ళడానికి కారణం మోహన్ అన్న. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్, అందరికీ నన్ను ఈ సినిమాలో చూస్ చేసుకున్నందుకు. అండ్ వీళ్ళిద్దరి బాండ్ గురించి చెప్పాలండి, శ్రీహర్ అన్న, లక్ష్మణ్ అన్న, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటారు కానీ ఒకే తల్లికి పుట్టకపోయినా రామ లక్ష్మణ్లా అనిపిస్తూ ఉంటారు నాకు. వీళ్ళిద్దరు బాండ్ చూస్తుంటే భలే అనిపించేదండి. అసలు నాకు తెలిసి ఈ ఒక్క వర్డ్లో చెప్పాలేమో, లక్ష్మణ్ అన్న కోసం శ్రీహర్ అన్న నిలబడిపోయాడు. గత 2 సంవత్సరాలుగా నిలబడిపోయాడు అంతే, అలా ఉండిపోయారు ఇద్దరు. చాలా బాగా అనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తే. అండ్ వీళ్ళిద్దరికీ ఒక హనుమంతుడు ఉన్నాడండి, అది హర్ష. హర్ష యూ హ్యావ్ టు కమ్, ఐ గెస్. ప్లీజ్ ఒకసారి హర్ష, మేబీ లక్ష్మణ్ అన్న మాట్లాడినప్పుడు హర్ష అని మాకున్న అసిస్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో హర్ష అండి. అసలు వీళ్ళిద్దరికీ అసలు సినిమా మొత్తం అన్ని పనులు, నలుగురు చేసే పనులు హర్ష ఒక్కడే చేసేవాడు, చాలా బాగా అనిపించేది. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ శ్యామ్ గారికి, స్వరూప్ అన్నకి, అండ్ దెన్ సత్య అన్నకి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ నిష్మా గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ సురేష్ గారికి, అండ్ దెన్ ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించాలి. ఇంకో విషయం ఒక్కటి చెప్పాలండి, మేము మా టీం అంతా కూడా ఒకటి నమ్మాము, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం పాట కానీ, టైటిల్ ట్రాక్ ఫస్ట్ రావు రమేష్ సార్ పాట కానీ, మేడం సార్ మేడం అంతే కానీ, ఆడియో చాలా జనాల్లోకి వెళ్తే మనకు ఆ బజ్ క్రియేట్ అవుతుంది, ఎవరి దగ్గరికి అయినా వెళ్ళి మనం సాయం అడగగలుగుతాం, సినిమాకి ఆ బజ్ క్రియేట్ అయితే అని మేము గట్టిగా నమ్మినప్పుడు అండి, మేము టీం అంతా డిసైడ్ అయ్యాం వీ హ్యావ్ టు టేక్ దిస్ అండ్ షేర్ ఇట్ అని. అప్పుడు నేను నా ఫ్రెండ్స్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి వీళ్ళకి మెసేజ్ చేయడం జరిగింది. నేను కెన్ యూ ప్లీజ్ షేర్ దిస్ సాంగ్, ప్రమోట్ చేస్తారా అని. అందరూ ఆ ఒక్క మెసేజ్తో చాలామంది పెట్టారండి స్టోరీల్లో. అలా ఒక ఓవర్ నైట్ ఒక 1 to 3 డేస్లోనే చాలామందికి తీసుకెళ్ళిపోయారు ఆ సాంగ్. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ పెట్టి నన్ను తీసుకెళ్ళారు, ఆ సాంగ్ జనాల్లోకి తీసుకెళ్ళడం చేశారు. దీప్తి సునైనాకి, వర్ష డిసూజా అండ్ మై ఫ్రెండ్ బబ్లు అండ్ వాళ్ళు సపోర్ట్ చేసిన విధానం, వీళ్ళందరే నా బ్యాక్గ్రౌండ్ అండి. ఇందాక నేను చెప్పిన వాళ్ళందరూ, నాకు మాట సాయం చేసిన వాళ్ళు, వీళ్ళందరే నా బ్యాక్గ్రౌండ్ ఈరోజు. వీళ్ళందరూ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కళ్యాణ్ అన్న, యూ గేవ్ మీ అ బ్రిలియంట్ సాంగ్. భూమి ఉన్నంతకాలం మేడం సార్ మేడం అంతే సాంగ్ నాదే. అది చాలా బాగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమ్య, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ మా కలరాని, మా అమ్మ ఇంద్రజ గారు, ఈవిడ వల్లే నేను ఆల్రెడీ చెప్పా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఆ మాట సాయం చేసింది ఈ సినిమాకి నా అదృష్టం ఈవిడే. బికాజ్ ఎక్కడో నేను ఒక 2 రోజులు షూట్ చేశా,
సంవత్సరం గడిచిపోయింది, ఆవిడ ఎంతోమందిని కలుస్తూ ఉంటారు. వచ్చి ఆఫీస్లో లక్ష్మణ్ గారికి ఇప్పుడు ఒక అబ్బాయితో చేశాను, ఆ అబ్బాయిని తీసుకోండి అని చెప్పాల్సిన అవసరమే లేదు ఆవిడకి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ లక్ష్మణ్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఎంతో నేర్చుకున్నానండి లక్ష్మణ్ అన్న దగ్గర నుంచి. ఆయన ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్స్, ద వే హీ హెస్ పుట్ ఎవ్రీ షాట్ మీద ఆయన పెట్టిన ఎఫర్ట్స్, అండ్ ఎంత నిజాయితీగా ఈ సినిమా తీశారో. ఎంత ఒకటే అనేవారు, నన్ను నమ్ము డార్లింగ్, నన్ను నమ్ము అన్న, ఇది ఇలా ఇలా చేయొచ్చా అంటే, యా డార్లింగ్ నన్ను నమ్ము, ఇలా చేద్దాం అన్నప్పుడు, అన్న నేను నమ్మాను, అసలు ఐఎమ్ సో హ్యాపీ దట్ వీ ట్రస్టెడ్ యూ అండ్ యూ లెట్ దిస్ షిప్ సో వెల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లోకి చూడండి. నిన్న మేము వెళ్ళి థియేటర్ రెస్పాన్సెస్ అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళందరూ నవ్వుతుంటే చాలా 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 బాగా అనిపించిందండి. ఆ కిక్కే వేరు, జనాలు నవ్వించగలిగితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. డార్లింగ్ సక్సెస్ మీట్లో మాట్లాడతాం అనుకున్నాను డార్లింగ్, నువ్వు థ్యాంక్స్ మీట్లోనే మాట్లాడేసావు. సో ఇంద్రజ గారు, కళారాణి, జస్ట్ వన్ ఇంపార్టెంట్ సీన్ దట్ డిఫైన్స్ ఎంటైర్ సోల్ ఆఫ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం, దట్ ఇంపార్టెంట్ సీన్. ఎందుకంటే సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టరు ఒక ఇన్నోసెన్స్ ఇవన్నీ ఉంటే బేసిక్గా దానికి ఆపోజిట్గా ఉండే క్యారెక్టర్ ఒక్క సీన్, ఆ ఒక్క సీన్ సో ఇంపార్టెంట్. ఆ ఒక్క సీనే నెరేట్ చేశాను ఇంద్రజ గారికి. ఆ ఒక్క సీన్ విని నేను చేస్తాను లక్ష్మణ్ అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ప్లీజ్. ముందుగా మీడియా జర్నలిస్ట్ అండ్ ఇక్కడ విచ్చేసిన డిజిటల్ మీడియా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ప్రేక్షకులకి, ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనగానే ఇది కొంచెం కత్తి మీద నడిచే వ్యవహారమే. ఇప్పటికీ థియేటర్స్కి ఎవరు రావట్లేదు, ఎలాంటి మూవీ తీసినా కానీ వాళ్ళని తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అలాంటి సమయంలో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ దీనికి ఎలాగా అనేసి షూట్ జరుగుతుండగా మాకు తెలుసు చాలా చాలా బాగా వస్తుంది, చాలా ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. బాగా ఒక 2.5 hours అన్ని బాధలన్నీ మర్చిపోయి నవ్వుకునే ఒక మంచి మూవీ తీస్తున్నామన్న నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కానీ థియేటర్స్కి ఆడియన్స్ వస్తారా, వచ్చి చూస్తారా అనేది మాకు ఒక క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోయిన సమయంలో, లేదు మంచి మూవీ తీస్తే మా ఆదరణ అభిమానం ఎప్పుడు మీకు ఉంటుందని మరొక్కసారి నిరూపించిన ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ముందుగా ఈ క్యారెక్టర్ని నాకు ఆఫర్ చేసిన లక్ష్మణ్ గారు, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను నిజంగా అండి. ఎందుకంటే సార్ మీరు ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. సినీ ఇండస్ట్రీలో మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉన్నంత క్యారెక్టర్స్, అంటే విలువైన క్యారెక్టర్స్ లేదా పోర్ట్రే చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఉండట్లేదండి, ఇది నిజం. అంటే అందరి తరపున నేను ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. మాకున్న అతి తక్కువ ఆపర్చునిటీలో మేము ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలం అన్నది మేము పోరాడుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, అంటే హీరోయిన్స్ దగ్గర నుంచి ఫీమేల్ క్యారెక్టర్స్ చేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో అరే మాకు కూడా చేసే సత్తా ఉంది, మాకు కూడా ఒక బలమైన క్యారెక్టర్ ఇవ్వండి, మంచి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వండి అనేది నేనే కాదండి ప్రతి ఒక్కరూ పెడుతున్న ఒక రిక్వెస్ట్ అనుకోండి. సో ఇలాంటి ఒక క్యారెక్టర్తో లక్ష్మణ్ గారు నన్ను అప్రోచ్ అయినప్పుడు ఐ వాజ్ సో హ్యాపీ. అండ్ దేన్నైనా మిస్ చేసుకోవచ్చు ఈ క్యారెక్టర్ కోసం, కానీ ఈ క్యారెక్టర్ని మాత్రం మిస్ చేసుకోకూడదు అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను నేను. సో అలాంటి ఒక క్యారెక్టర్తో అప్రోచ్ అయిన లక్ష్మణ్ గారు, ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్ టు యూ. అలాగే ఈ ఒక రిక్వెస్ట్ ఈ సందర్భంగా మన తెలుగు మీడియాలో ఉన్న రైటర్స్ అండ్ డైరెక్టర్స్కి కూడా నేను పెడుతున్నాను. ప్లీజ్ అండి, ఫీమేల్ క్యారెక్టర్ చేసే వాళ్ళకి కూడా, అది హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈక్వల్ ఇంపార్టెన్స్ లేదా వాళ్ళు కూడా పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ రాయండి, తీయండి. ఇది జస్ట్ ఒక రిక్వెస్ట్ అందరి తరపున నేను పెడుతున్నాను.
అండ్ నెక్స్ట్ ఇది మన పీపీఆర్ సినిమాస్ వాళ్ళు, ఇందాక మన అంకిత్ చెప్పినట్టు ముమ్మూర్తులు వాళ్ళు ఈ కథ మీద నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం. షూటింగ్ అయితే మాత్రం చాలా ఫాస్ట్గా చేసేసామండి. అదృష్టే తగిలిందేమో అన్నట్టు అనిపించింది మాకు ఒక పెద్ద గ్యాప్ వచ్చేసరికి, ఎందుకంటే అంత ఫాస్ట్గా జరిగిపోయింది. అండ్ సచ్ అ కమిటెడ్ ఆర్టిస్ట్ లైక్ రావు రమేష్ గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అసలు షూటింగ్లో ఏముండదండి. ఆయన రావడం, కూర్చోవడం, డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడం, ఇంకా ఎలా ఇంప్రొవైజ్ చేద్దాం, వర్క్ అది తప్ప ఇంకా అసలు వేరే థాట్ అనేది రమేష్ గారికి ఉండదు. అలాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ మాత్రమే కాదు, పర్సనలీ కూడా ఇందాక మనకు అంకిత్ చెప్పినట్టు పక్కనున్న ఆర్టిస్ట్ని ఎంత కంఫర్ట్గా పెట్టుకోవాలి, ఎంత కంఫర్టబుల్గా వాళ్ళ పర్ఫామ్ చేయడానికి అలో చేయడమే అరుదైపోయిందండి ఇప్పుడు. అంటే పక్కన ఉన్న ఆర్టిస్ట్ ఎంత డిస్కంఫర్ట్గా అన్ఈజ్గా పెట్టుకుంటున్నారన్నది నేను నా అంతటా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇక్కడ రావు రమేష్ గారితో వర్క్ చేసినప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ఈయనతో వర్క్ చేయాలనిపిస్తుంది. అంత కంఫర్ట్ జోన్లో మనల్ని పెట్టుకుంటారు. మన పర్ఫార్మెన్స్లో ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ చేయరండి. అందుకే ఏమో లక్ష్మణ్ గారు ఏదైతే రాశారో అది తీయగలిగారు. సో రావు రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన అంకిత్, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దిస్ బాయ్ అండి. ఎందుకంటే ఆ 2 రోజులు నేను వర్క్ చేశాను, నేను గుర్తుపెట్టుకొని చెప్పానని చెప్పారు కదా, ఆ 2 డేస్లో అబ్బాయి ఎంత ఇంటెన్స్ పర్ఫార్మరో నాకు అర్థమయ్యేలా పర్ఫామ్ చేశాడండి. నిజంగానే మంచి క్యారెక్టర్లు అంకిత్కి రావాలని మనస్ఫూర్తిగా నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంకిత్ మీరు ఇంకా బాగా ఎదగాలి. అండ్ అలాగే మా రమ్య బేబీ, షీఈ్ సో బబ్లీ, సో క్యూట్ అండ్ వెరీ లవబుల్ అండి. అస్సలు 1% కూడా యాటిట్యూడ్ అనేది లేదు అమ్మాయి దగ్గర. ఇప్పుడు అవునండి, ఈ మధ్య ఏంటంటే ఒక్కరోజు కెమెరా ముందు వచ్చి నిలబడిన వాళ్ళు చూపించే యాటిట్యూడు అసలు సీనియర్స్గా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, ఓ మై గాడ్ ఇలా ఉండాలేమో, మనం తప్పుగా ఉన్నామేమో అని అనిపించే అంత విధంలో ఉంది. కానీ అమ్మాయి అయితే మాత్రం సూపర్బ్ అండి, వెరీ కోఆపరేటివ్. ప్రతి ఒక్క ప్రమోషన్కి తనంతట తానే నేను చేస్తానని ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం. రమ్య, కీప్ అప్ ద గుడ్ వర్క్, విష్ యూ లాంగ్ వే టు గో. అండ్ మా కళ్యాణ్ గారు సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. కళ్యాణ్ గారు అద్రిపోయింది. సాంగ్స్ అయినా కానీ ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు బీజిఎం కానీ ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ రామాయణంలో హరికి వెనుక లక్ష్మణ్ తోడు వెళ్ళినట్టు ఇక్కడ మా లక్ష్మణ్ గారి వెనుక ఈ హరి తోడుగా నిలబడ్డారు, మా శ్రీహరి. ఆయన గనక లేకపోతే నాకు తెలిసి లక్ష్మణ్ గారు చాలా బ్యాలెన్స్ మిస్ అయ్యేవారు. అంత ఒక స్నేహితుడంటే ఇలా ఉండాలి, ఇలాంటి ఒక స్నేహితుడు ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. అంత గొప్ప మనసు మా శ్రీహరి గారికి. మా శ్రీహరి గారు కూడా ఒక ఆర్టిస్ట్గా ఇంకా ఎన్నో సాధించాలి. అది కూడా నేను నా ప్రేయర్స్లో మీరు ఉంటారు శ్రీహరి గారు ఇంకా ముందు. అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు మ్యామ్ తపిత గారు. ఒక పడవి మునిగిపోతుంటే అండి, ఏదో ఒక దిక్కుల ఏదో ఒక చిన్న సాయం అందదా అనేసి మనం ఎంతగా ప్రయత్నిస్తామో అంత ప్రయత్నించారు మా లక్ష్మణ్ గారు. ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదండి, మామూలు కష్టం కాదు. మానసికంగా ఎంత కృంగిపోయారంటే అది మేము చూస్తూ ఏం చెయ్యలేని ఒక నిస్సహాయ పొజిషన్లో మేము ఉన్నప్పుడు నేనున్నాను అని చెప్పి వచ్చి నిలబడిన ఆమె తబితా సుకుమార్ గారు. ఈ మంచితనం మీ వారిని, మీ కుటుంబాన్ని ఎప్పటికీ కాపాడుతుంది తబిత గారు. ఎందుకంటే మనం చేసే కొన్ని మంచి పనులు కొన్ని వందల మంది జీవితాలని ఆధారపడున్న ఒక విషయాన్ని కాపాడినప్పుడు ఆ ఆశీర్వాదం మొత్తం మీ ఫ్యామిలీ మీద ఉంటుంది. అదైతే ఖచ్చితంగా చెప్పగలను తబితా గారు. ఇఫ్ నాట్ యూ, ఆ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంత గొప్పగా జరిగేది కాదు. సుకుమార్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ ఎవరు వచ్చేవారు కాదు. ఆడియన్స్కి ఈ మూవీ వెళ్ళి చేరేది కూడా కాదు. ఇది నిజం, ఇది నగ్న సత్యం.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు చాలా చక్కగా ప్లాన్ చేసుకొని రమేష్ గారికి ఎక్కడెక్కడైతే ఫ్యాన్స్ బేస్ ఉందనేది వాళ్ళకి బాగా తెలుసు, ఎందుకంటే ఆయనతో పాటు చాలా కాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి. రావు రమేష్ గారికంటూ మేల్సే కాదండి, ఫీమేల్ ఫ్యాన్ బేస్ కూడా చాలా చాలా ఉందన్నమాట ఇంటీరియర్లో. అవన్నీ కూడా గుర్తించి మంచి మంచి థియేటర్లు పట్టుకొని ముందుకెళ్తున్నాము. ఇక ముందు కూడా ఈ మూవీ వర్డ్ ఆఫ్ మౌత్ అని ఇందాక చెప్పినట్టు చూసిన ప్రతి ఒక్కరూ వెళ్ళి ఒక 10 మందికి చెప్పండి, ఆ 10 మంది వెళ్ళి 100 మందికి చెప్పండి. మంచి మూవీస్ రావట్లేదు అని కంప్లైంట్ మాత్రం చేస్తున్నారు కదా, వచ్చినప్పుడు మీ వంతు చేయాల్సిన సాయం చేస్తే ఇలాంటి మంచి మూవీస్ ఇంకా ఎన్నో వస్తాయి. ఒక ట్రెండ్ సెట్టింగ్గా ఇది మారడానికైన అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రేక్షకులందరినీ మరొకసారి నేను నా తరపున నమస్కారం చేసి కోరుకునేది ఒకటేనండి, దయచేసి మూవీ చూడండి. వీళ్ళు రివ్యూ అలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారని రివ్యూస్ని నమ్మి మాత్రం వెనకపడిపోకండి. మీరు వెళ్ళండి, పర్సనల్గా చూడండి, వర్డ్ స్ప్రెడ్ చేయండి. మీకు నచ్చినట్టయితే మళ్ళీ మళ్ళీ రీవిజిట్ చేయండి, మా మూవీని గ్రాండ్ సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి రివ్యూస్ చాలా బాగా రాసి ఇవాళ థియేటర్స్ రావడానికి కారకమైన రివ్యూవర్స్కి, పాత్రికేయ మిత్రులకి, డిజిటల్ మీడియాకి, అందరూ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ ఎంతో బాగా రాశారు. రివ్యూస్ చాలా ఉపయోగపడ్డాయి ఇవాళ థియేటర్స్కి వస్తున్నాయంటే. ఈ సినిమా ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఆ రోజు చాప్టర్స్ చెప్పాం. చాప్టర్ 4తో ఎండ్ అయ్యి ఇప్పుడు చాప్టర్ 5 అన్నాను. చాప్టర్ 5 బాగా థియేటర్స్కి వస్తున్నారు. చాప్టర్ 5 అంత శుభంగా జరుగుతుంది. వెరీ హ్యాపీ. షూట్లో ఇక యాక్టింగ్ గురించి చెప్పాలి కాబట్టి లక్ష్మణ్ గారి డైరెక్టర్ చెప్తాను. ఇంద్రజ గారు మొదలుకొని ఆవిడ నన్ను తిట్టే సీన్, ఆవిడ చేసిన అద్భుతానికి అలా నివ్వెరపోయి చూశాను. ఆవిడ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఫైర్ ఎక్స్ట్రాడినరీ మేడం. నేను బిక్క చచ్చిపోయి అలా మా అత్తగారు బాడీ ఉంటుంటే ఆవిడ తిట్లుకి నేను చూసిన అంత కామెడీ తర్వాత వచ్చే సీను లక్ష్మణ్ కార్యగా చాలా అద్భుతమైన ప్రయోగం చేశాడు. అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయరు. అయ్యో చెప్పేశానా? అయ్యో మరి ఏం చెప్పాలి? ఒక ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే సీన్ చెప్పాలంటే ఓపెన్ చేశారు. ఉత్తినే పొగుడుకుంటూ కూర్చుంటే డబ్బా కొట్టుకుంటే ఏముంటుంది? ఆవిడ గొప్పతనం ఏంటంటే ఆవిడ చేసింది అంత గొప్పగా. ఆ సీను నేను అలా బిక్క చచ్చిపోయి ఉండిపోతాను. బిక్క చచ్చిపోతే అంతేగా అలా అది ఆడియన్ అలా అయిపోయాడు, చోక్ అయిపోయాడు అక్కడ. అట్లాగే లాస్ట్ ఆవిడ చేసిన డాన్స్ మేడం, మీ ఎనర్జీ ఏంటా ఎనర్జీ. నిన్న కూడా ఆస్ట్రేలియా నుంచి మా మోహన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ది ఏంటి మీకు నచ్చిందని అంత పెడితే ఇందిరా దగ్గర డ్యాన్స్ అంటున్నారు. ఇక ఇంత మేం చేసింది పోయింది. ఇంకా ఏంటండి కూర్చోండి. ఆవిడ ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు బాబోయ్, భయం వేసింది. సరే ఇక అంకిత్ కొయ్య భయ్యా నువ్వేదో పాపం భయపడతాడు, నువ్వు రావా ఇతనికి భయం లేదు, గాడిది గుడ్డు లేదు. ఎంతసేపు మాట్లాడేది సార్, సూపర్. ఇతనికి భయం లేదు, ఏం లేదు, ఉత్తినే చూసేది చేసేస్తాడు. చాలా ఎక్స్ట్రాడినరీగా అంత సీన్స్ రావడానికి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవడానికి అంకిత్. నేను అప్పుడే అనుకున్నా ఫస్ట్ సీన్ చూసి, చాలా మంచివాడిని సెలెక్ట్ చేశా. కరెక్ట్ ఒక కొడుకు, ఒక తింగరగా నేను చెప్పాలి, పర్ఫామ్ చేయాలి, నాశనం చేయకూడదు, కెమిస్ట్రీ ఉండాలి. ఫెంటాస్టిక్. ఇది వర్కౌట్ అయింది మా కెమిస్ట్రీ. అప్పుడే అనుకున్నాను చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఈ అబ్బాయికి. మంచి తెలుగు యాక్టర్, యూఆర్ వెరీ ప్రామిసింగ్ యాక్టర్. అందుకే నీకు ఒకే నెలలో 3 పడ్డాయి. ఫెంటాస్టిక్. మీ అమ్మగారికి, నాన్నగారికి, అందరికీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. చాలా వాటిని అతను ఇంప్రూవ్ చేసుకుంటాడు. చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ తనలో తనే మన్నం చేసుకుంటాడు. చాలా బాగా చేస్తాడు. అండ్ యూ విల్ డూ ఇట్ ఇన్ సింగిల్ టేక్. సో ఎన్నో చూసేసి వచ్చిన ఒక పెర్ఫార్మెన్స్ ఉంది అతనికి. ఈ లెవెల్లో ఇప్పుడే ఇంత కాన్ఫిడెన్స్ ఉంది. బ్రహ్మాండంగా వండర్ఫుల్ ఫ్యూచర్. చాలా హెల్ప్ అయింది ఇతను కొడుకు క్యారెక్టర్ చేయడం, ఇవాళ పండడానికి సీన్స్. చాలా దర్శకుడు ఏం రాశాడో ఆ దీనిలో పండడానికి. ఫెంటాస్టిక్. సూపర్ యాక్టర్. రమ్య పాసిబిలిటీ ఇంకా వాళ్ళ సెన్సేషన్ లాగా అయిపోయింది. సో క్యూట్ అండ్ బ్యూటిఫుల్. ప్లీజ్ సిట్ డౌన్. చాలా బాగా చేసింది అమ్మాయి.
అయితే మా అత్తగారి క్యారెక్టర్ నేను ఒకటి చెప్పచ్చో ఇక్కడ తెలీదు. నేను ఫస్ట్ టెలివిజన్ చేస్తుంటే చెన్నైలో మా నాన్నగారికి ఎన్నోసార్లు వైఫ్ వేశారు ఆవిడ, అన్నపూర్ణ గారు అంటే సీనియర్ మోస్ట్. అన్నపూర్ణ గారు అంటే శశాణి గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, కుమ్మడి గారికి, నాన్నగారికి. ఆవిడ నేను టీవీ సీరియల్ చేస్తుంటే అది వచ్చి ఎంతమంది ఆ పిల్లలు నీకు? ఒక్కడే అండి, ఒక్కడే ఇద్దరు లేకుండా ఏంటి అని. ఎందుకులేండి ఇంకోళ్ళు భూమి మీదకి మళ్ళీ వాళ్ళు వచ్చి స్కూల్ వెళ్ళి బెంచ్ మీద కూర్చొని చదివి ముడ్డిపాలు ఇచ్చేసి వాళ్ళు దెబ్బలు తిని మళ్ళీ వాళ్ళు ఎదిగి మళ్ళీ ఉద్యోగం ఎందుకండి తద్దిరం అంతా. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ మొక్కొని మళ్ళీ లైఫ్ బాగుండాలి. ఇంక ఇదే ప్రాసెస్ మళ్ళీ ఇంకోళ్ళు మళ్ళీ భూమి మీద ఊరుకోవయా. ఇంకోళ్ళు అంటూ ఉండాలి, అమ్మాయి అంటూ ఉండాలి. అమ్మాయి పుడితే మళ్ళీ వస్తాయా, కష్టాలు వస్తాయి, తీర్చాలి, పంచాయతీ చేయాలి, లేకపోతే లైఫ్ ఏంటి అని ఆవిడ చెప్తే మా అమ్మ చెప్పి అప్పుడప్పుడు అన్నపూర్ణ తర్వాత కూతురు పుట్టిందిలేండి ఆవిడతో కాంబినేషను. నువ్వెవడోయా సంపాదించడానికి? వాళ్ళ అదృష్టం వాళ్ళు సంపాదిస్తాయి, నువ్వెవడో సంపాదించడానికి. ఆవిడ లాంగ్వేజ్ అలా ఉంటుంది, ఆ త్రూ అలా ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ అలా ఇంకా అలాగే ఉన్నారు ఆవిడ. అదే ఆవిడ అందం, అది బ్యూటీ. ఆవిడ చూస్తే అందం, ఎనర్జీ, బ్యూటీ. అన్నపూర్ణ గారిని చూస్తే నువ్వెవడోయా తను తెచ్చుకుంటుంది ఆ నేటివిటీ. ఆవిడ అత్తగారు కూర్చొని ఆవిడ చేస్తుంటే నేను చాలా ఎంజాయ్ చేశాను. ఆవిడ పోయిన సీను, దాని నెక్స్ట్ ఆవిడ సీన్. తర్వాత హర్ష గారు ఏం చేశారండి హర్షవర్ధన్ గారు, అద్భుతంగా రా. అసలే ఎంత కూల్గా రా. వైఫ్ ఏమో మెర్రాఫ్ అంటే రా మురిసిపోతుంటాడు పాపం. ఇట్స్ బ్యూటిఫుల్ కెమిస్ట్రీ. లక్ష్మణ్ ఎక్స్ట్రాడినరీ. కూర్చో సరే మాట్లాడుకోండి. అలాగా హర్ష గారు వాళ్ళు కూల్గా ఎందుకుందంటే సినిమా బాగుంది కాబట్టి ఆనందం, అందరూ బాగా చేశారు, అందరూ అది వేరే మూడ్ అది. అయితే ఇంకోటి ఏంటి, మన ప్రవీణ్ నాకు చాలా ఇష్టడు. ప్రవీణ్ గారు, నేను మా ప్రవీణ్ కొత్త బంగారు ఒకప్పుడు రైల్వే స్టేషన్ సీన్లో ఇద్దరం కూర్చొని కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇందులో బామ్మర్ది క్యారెక్టర్ చాలా బాగా చేశాడు అతను. అందులో ఎస్పెషలీ ఎక్కువ నేనంటే రావు రమేష్ గారు అంటే ఏదో చెప్తాడు, ఎవడో మారతాడు, ఇన్స్పిరేషన్ కోట్ ఇస్తాడు, జీవితాలు మారుతాయి. రావు రమేష్ వచ్చి ఇక్కడ మాట్లాడే సినిమా ఒక క్యాటలిస్ట్ అలాంటి అతను మాట్లాడతాడు. బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అతను కామెడీగా చేసి ఆ సీన్ చాలా బాగా చేశాడు ప్రవీణ్. అతను హెల్ప్ చేశాడు. అలాగే మన శివనారాయణ గారు మా ఇంటి నేబరు, పక్కోడి మీద అదో రకమైన డౌట్, తలుపు తీయగానే ఇలా ఎందుకు ఆ డౌట్ సార్ అని నవ్వేశాను. ఎంత బాగా చేశాడండి ఆ క్యారెక్టర్. ఇద్దరిని తలుపు తీసి టిఫిన్ ఇవ్వడానికి వచ్చే డౌట్గా చూడడం, అలాగే ఏంటో అంత డౌట్. మాదేంటో ఆయన కానీ, మిర్చి కిరణ్ కానీ, ఇంకెవరన్నా మిస్ అయ్యా అంటే అజయ్ అండి. నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పారు సినిమా క్యారవన్లో, ఈ సినిమా ఆడుతుంది రమేష్ గారిని, క్యారవన్లోకి వెళ్ళిపోతాయి చెప్పాడు. ఆయన ఎంత బాగుంటుందో కటింగ్ షాప్లో సీను. ఏంటంటే నీ జుట్టు చూస్తే ఇన్స్పిరేషన్ రావాలి, కటింగ్ చేసుకుందా, నీదేంటి గుండుగా ఉంది. ఆ సీన్ చాలా బాగుంది అజయ్ గారి పెర్ఫార్మెన్స్ కానీ. సో ప్రతి వాళ్ళు ఈ సినిమా ఏదో డైలాగులు చెప్పి వెళ్ళిపోయినట్టు కాదండి, ప్రతి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి. తెలుగు నటులు అవ్వడం వల్ల కాంప్లిమెంట్ చేశారు. ఎస్ ఐఎమ్ ట్రూ, దే హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఫర్ దిస్ ఫిలిం, ఆల్ తెలుగు యాక్టర్స్. దానికి ఇది. అలాగే లక్ష్మణ్ లైట్నింగ్ స్పీడ్ డైరెక్షన్, అన్ని కష్టపడిపోయి ముందే ఏమంటారు అది బౌండెడ్ స్క్రిప్ట్ వేసేసుకొని వచ్చి చిన్నపిల్లలు రెడీ అయిపోయి కూర్చుంటాడు. మనం వచ్చేలోపే అదర్ షాట్స్ తీసేసి కూర్చుంటాడు అతను. లేకపోతే అంత లైట్నింగ్ స్పీడ్లో అన్ని రోజుల్లో సినిమా కంప్లీట్ చేయలేము. దానికి తగ్గ కెమెరామ్యాన్ ఆర్టిస్టిక్ స్పిరిట్ మెయింటైన్ చేసి స్పీడ్గా మేము యాక్ట్ చేయడానికి రెడీగా పాపం అంత క్వాలిటీతో బాలరెడ్డి గారు, తర్వాత మన నాగేష్ రెడ్డి గారు ఎడిటింగ్ కానీ, తర్వాత అంటే ఎడిటింగ్ చాలా వరకు ఇది ఉంటుంది. మ్యూజిక్ మన కళ్యాణ్ నాయక్ వస్తే ఈ సినిమా కామెడీ ఇది లైవ్లో మేము చేస్తుంటేనే దానికి రికార్డింగ్ చేస్తే డిస్టర్బెన్స్ న్యాయంగా. దట్స్ ద ప్రాబ్లం. ప్రతి వాళ్ళు నేను మాట్లాడే సీన్స్ ఏదో చెప్పట్లేదు. కొత్త బంగారులో ఒక మాట్లాడినప్పుడు మిక్కిజే మీరు ఎలా ఇవ్వాలి దీన్ని రికార్డింగ్ అంటారు. మొన్న గుంటూరు కారం నేను చేసేటప్పుడు తమన్ గారు దీనికి డిస్టర్బ్ అవుద్ది, రావు రమేష్ గారు మాట్లాడితే. ప్రతి దగ్గర ఈ ఛాలెంజ్ వస్తుంది మాట్లాడేటప్పుడు. బికాస్ మ్యూజికల్గా మనం మాట్లాడేప ఇది ఎక్కువ ఇచ్చేస్తే నాయిస్ అయిపోద్ది. అది చాలా ఛాలెంజింగ్ ఎప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్కి. కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి ఆయన కామెడీ సినిమా, కామెడీ చెడగొట్టకూడదు. ఇట్ షుడ్ బి
కామెడీ, ఇట్ షుడ్ బి లైట్. యా, ఇట్ షుడ్ బి లైట్, ఇట్ షుడ్ బి సింపుల్, బట్ ఇట్ షుడ్ బి సౌండ్. ఆ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చాడు అతను. ఇట్ ఇస్ సౌండ్. ఇద్దరు డిసైడ్ అయిపోయారు, డైరెక్టర్ అండ్ కళ్యాణ్ నాయక్. ఆయన ఇద్దరు కూడా మనం కామెడీ సౌండింగ్ ఇవ్వకపోతే థియేటర్లో ఆగలేము. ఇవాళ అలవాటు చేశారు, సౌండ్ ఇవ్వాలి కానీ కామెడీని చెప్పకూడదు. ఫెంటాస్టిక్ వర్క్ సార్, వాట్ యు హావ్ డన్, సూపర్. ప్లీజ్ సిట్ డౌన్, డోంట్ స్టాండ్ అప్. ఎందుకంటే మీ వర్క్ కనిపే అంత మంచి సాంగ్స్. మన మేడం సార్, మేడం అంతే ఇద్దరు స్టార్స్ అయిపోయారు దాంతో. ఎలాంటి సాంగు, సిద్ధు శ్రీరామ్ గారు వాయిస్లో ఎవ్రీ వన్ హ్యాస్ యాడెడ్ వాల్యూ. చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, కళ్యాణ్ నాయక్ గారు, మన కళ్యాణ్ చక్రవర్తి గారు, అలాగే మన నాయక్ చాలా బాగా చేశారు. దిస్ ఇస్ ద టెక్నికల్ పార్ట్. ఫైనల్గా ఏదో చెప్దామని మర్చిపోయాను. ముఖ్యంగా ఆంధ్ర తెలుగు ప్రేక్షకులకి నేను దర్శకుడికి ఇక్కడ అన్నీ చెప్పేశాను. ఎక్కువ మనం డైరెక్టరు ఇది మిడిల్ క్లాస్, నేను ఎంచుకున్న స్క్రిప్ట్ తప్ప ఏంటి మనకని నిన్న కొంచెం ఏదో డౌట్గా ఉండేవాడిని. నిన్న చాలా బాగా రెస్పాన్స్ వచ్చేసరికి మిడిల్ క్లాసు అన్నిటికీ కాంప్రమైజ్ అవుతారు సార్, కానీ దే ఆర్ వెరీ టాలెంటెడ్. అన్నీ ఉంటాయి, చదువుకుంటారు, కష్టపడతారు, కానీ కాంప్రమైజ్ అవుతారు సార్. చాలా గొప్పవాళ్ళు వాళ్ళు, చాలా కాంప్రమైజ్ అవుతారు పాపం లైఫ్లో. సారీ, వాళ్ళని కించపరచకుండా తీశాడు సార్. అంటే కామెడీ కోసం కించపరుస్తాం సార్, కించపరచలేదు. కొంచెం టైం పడుతుంది కొంచెం. సో మనం కామెడీ ఒకళ్ళ మీద జోక్ వేసిస్తే చాలా ఈజీ అండి, కానీ కించపరచకుండా వేయడం కష్టం. అది చేశాడు. మిడిల్ క్లాస్ వాడికి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, అది ఉంచుతూనే మెయింటైన్ చేశాడు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సినిమా. అందుకే సింప్లిసిటీగా ఉండాలి, డెప్త్ టచ్ చేయాలంటారు. అది కష్టం అండి, అది కష్టం. హ్యాట్స్ ఆఫ్ లక్ష్మణ్. ఇలాంటి స్నేహితుడు నీకు దొరికినందుకు ఏమన్నా నువ్వు చాలా సాధిస్తావు లైఫ్లో, నీ అదృష్టం. అంటే ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉండిపోయారు నాకు సినిమా. పక్కన ఉండేవాడు దొరకడం చాలా అదృష్టం. ఇక తబితా గారు మీకు ఎంత చెప్పినా ప్లీజ్ మీరు కూర్చోడంటండి బాబు, నిల్చోడండి. నాకు ఇంక ఈవిడికి నచ్చి అంత తీసుకోవడం నాకు ఏం చెప్పాలో తెలియట్లే. ఆవిడ చెయ్యి ఎందుకు పడిందంటే ఈ స్క్రిప్ట్, లక్ష్మణ్ పవరు, లక్ష్మణ్ సోల్, ఆత్మ కష్టం, వాళ్ళ అన్నయ్య మోహన్ కార్య గారు, అలాగే పీబీఆర్ సినిమాస్కి ఈ ముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళే ముందు ఈ సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది, లక్ష్మణ్ నమ్మింది, అన్నీ నమ్మింది వాళ్ళు. తర్వాత ఎంతో ముందుకు తీసుకెళ్ళిన మన మోహన్ కార్య గారు, ఆయన 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 ఎక్కువ మాట్లాడ్డా, ఆయన బట్ ఈస్ వెరీ స్టబర్న్ పర్సన్. చాలా చాలా మంచి ఇది అతనికి. ఇలాంటి ఫ్రెండ్ అన్నీ ముందుకు తీసుకెళ్ళి తబితా గారు అయితే ఆవిడ సంకల్పం ఆ రోజు చెప్పాను, ఇంటెన్షన్ ఉంటే సరిపోదు, ఆ ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్ చాలా ముఖ్యం లైఫ్లో. ఆ ఇంటెన్సిటీ ఆవిడ సాఫ్ట్గా మాట్లాడి చాలా ఉంటారు, కానీ ఆవిడ ఒకటి అనుకున్నారంటే చాలా ఇది. షీ సో స్టబర్న్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, యంగ్స్టర్స్కి వాళ్ళకి వాళ్ళ సినిమాలు యూత్ లవ్ అన్నీ వస్తాయండి, ప్రమోట్ చేస్తారు, కానీ ఇలాంటి ఒక ఫాదరు, ఇలాంటి ఒక క్యారెక్టర్ ప్రమోట్ చేయడానికి ముందుకు రావడం ఎవరు రారండి. ఆవిడే చేశారు, ఆవిడ వల్లే వచ్చింది, అది ఆవిడకే క్రెడిట్. అది సుకుమార్ గారు ఆవిడకి రెస్పెక్ట్ ఇచ్చి అని చెప్పాను ఆ రోజు. ఎంత కష్టమో సుకుమార్ గారు చూడడం, అంత ఈజీ కాదండి. సుకుమార్ గారితో బాబు నేను పనిచేశాను, అదొక ప్రేమించేస్తాం అతని తపస్సు, అతని వైబ్రేషన్ చూస్తే మనం ఎంతసేపు అని కాలం కరిగిపోతుంటుందండి. కానీ ఇంటికి వెళ్తే మునుకులు గిలుగులు జాయింట్లు లూజ్ అయిపోతాయి, కింద కూర్చుంటే తెలుస్తుంది బాబో ఈ సుకుమార్ గారి నాకు అంత ఇష్టం, అసలు చాలా ఇష్టం. సుకుమార్ గారు నాకు చూస్తూ ఉండాలనిపిస్తుంది. బ్యూటీ, ఎనర్జీ ఇస్ బ్యూటీ. ఎందుకంటే డైరెక్టర్స్ నుంచి ఎనర్జీ వస్తుంది, ఆ దర్శకుడిని చూడటమే వద్దు, ఆ ఎనర్జీ మనకి డ్రా చేసుకోవచ్చు. అది అద్భుతం. బన్నీ గారు వాళ్ళు కాంబినేషన్, మనం ఆయన రావడం సరే మీకు
తెలుసు బన్నీ గారు రావడం ఇవన్నీ కవిత గారి వల్ల ఈ సినిమా స్థాయి ఎక్కడికో పెంచేశారు. బట్ అంత స్థాయి, అంత బరువైన వ్యక్తులు మీద ఉన్న అది కూడా చెప్పదలుచుకుంటున్నా. ఈవిడ రావడం, సుకుమార్ గారు, ఆ రోజు బన్నీ గారు రావడం, ఇవంతా వెళ్ళడం, రామ్ చరణ్ గారు ట్వీట్ చేయడం, ఇవన్నీ ఉన్నా ఇవన్నీ దాటి కూడా థియేటర్కి వెళ్ళాక ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాకుండా లక్ష్మణ్ నిలబడి సక్సెస్ చేశాడండి. చాలా కష్టం అది. థ్యాంక్ యూ లక్ష్మణ్. స్టిల్ నువ్వు నిలబడి లేవకయ్యాను కూర్చో. లక్ష్మణ్ నువ్వు నిలబడ్డాడండి. నాకు ఇంత మంచి ఇది ఇచ్చి నా స్థాయిని కూడా పెంచిన లక్ష్మణ్కి నేను చాలా 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 కృతజ్ఞత ఉంటాను. నేను చాలా ఏంటి క్యారెక్టర్స్ చేస్తున్నాను కానీ ఇంక ఇంతేనా, 10 రోజులు 3 రోజులు 4 రోజులు చేస్తాను. నెక్స్ట్ ఏదో వీ షుడ్ గెట్ ప్రమోటెడ్ టు సమ్ ఎక్స్టెంట్. ఫుల్ లెంత్ చేయాలి. ఓటీటీలో ఆడితే చాలు, థియేటర్ వరకు మనం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. అలా నమ్మాడు లక్ష్మణ్. లేదు సార్ నన్ను చూస్తారా, నన్ను చూస్తారు కానీ కొద్దిమంది లేదు సార్ మీరు నమ్మరు సార్, మాకు నమ్మకం, మేము తీస్తా ఉన్నాడు. తీశాడు. అది ఏం చెప్పాలి, అందరి గురించి చెప్పాం. ఇదేదో జర్నీ. కొన్నిసార్లు డైలీ కొన్నిసార్లు అక్కడక్కడ గ్యాప్స్ వస్తాయి కానీ గ్యాప్స్ వచ్చినా చల్లారిపోకుండా ప్రాజెక్ట్ని స్టవ్ వెలిగించినట్టు బర్నర్ వేడిగా నేను మా డిస్కషన్స్ దీన్ని ఎలవిగా ఉంచింది. ఈ సినిమాని అతనితో మాట్లాడినా మేము మాట్లాడుకుంది మాకేదో ఇలాగే నిన్న స్టార్ట్ చేసి వాళ్ళు వచ్చినట్టే ఉంది సినిమా. బికాజ్ ఇట్ వాస్ హాట్. ఆ హీట్ మెయింటైన్ చేస్తూనే ఉంది. ఫైనల్గా కవిత గారు వచ్చారు, స్పీడప్ అయిపోయింది. ఆల్ వెంట్ వెల్. నిన్నటి నుంచే బాగుంది. ప్రేక్షకులకి ముఖ్యంగా ఫుట్ ఫాల్స్ అంటారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, ఎగ్జాజరేషన్ కాదు. ఆ ఫుట్ ఫాల్స్ గురించి ఇంటి నుంచి కదిలి బండి ఎక్కి నడిచి పార్కింగ్లో పెట్టి మెట్లెక్కి నడిచి థియేటర్లోకి వచ్చిన ఆ ఫుట్ ఫాల్స్, ఆ పాదాలకి నమస్కారం చేస్తున్నాను. వెరీ హ్యాపీ. వాళ్ళే ఆ ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా మీద ఎంత అభిమానం వెలుగుందా అని తెలుసుకున్నాను. చూడండి, సినిమా చూడండి, బాగుంటే అందరికి చెప్పండి. బాగుంది, రెస్పాన్స్ బాగుంది. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నీ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్గా ఎలాంటి జర్నీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే కదిలిస్తే కోపం వస్తుంది, ఏడుపన వస్తుంది. ఆ కైండ్ ఆఫ్ జర్నీ.